నమస్కారం. ఆదివారం సప్తమి తిథితో కలిసి వస్తే దాన్ని భాను సప్తమి అనే పేరుతో పిలుస్తారు. సూర్యభగవానుడికి ప్రియమైన వారం ఆదివారం, సూర్యభగవానుడికి ప్రియమైన తిథి సప్తమి తిథి. కాబట్టి ఎప్పుడైనా ఆదివారము సప్తమి కలిసి వస్తే దాన్ని భాను సప్తమి అనే పేరుతో పిలుస్తారు. మామూలు సమయంలో సూర్యుడిని అర్చన చేస్తే వచ్చే ఫలితాల కంటే భాను సప్తమి రోజు సూర్యుడిని అర్చన చేస్తే వచ్చే ఫలితాలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ప్రధానంగా భాను సప్తమి రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. అంటే పగలు ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ పిండితో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించాలి. ఒకవేళ ఉపవాసం ఉండలేకపోయినప్పటికీ సూర్యభగవానుడికి ప్రీతికరమైన కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించినా కూడా భానుసప్తమి సందర్భంగా అద్భుత ఫలితాలు కలుగుతాయి. సూర్యభగవానుడి అనుగ్రహం కోసం భానుసప్తమి సందర్భంగా ప్రత్యేకమైన స్నానం చేయండి. ఆ స్నానం ఎలా చేయాలంటే, మీరు స్నానం చేసే నీటిలో ఎర్ర చందనం పొడి కొద్దిగా కలుపుకోండి, చిటికెడు కుంకుమ పువ్వు పొడి కొద్దిగా కలుపుకోండి, ఎరుపు రంగు పుష్పాలు కొన్ని నీళ్ళల్లో వేయండి. ఆ తర్వాత ఆ నీటితో స్నానాన్ని ఆచరించండి. ఇది సూర్యభగవానుడికి ప్రీతికరమైన స్నానం అవుతుంది. స్నానం చేసేటప్పుడు కూడా వీటిని కలుపుకున్నాక జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అంటూ సూర్యుడి ధ్యాన శ్లోకం 6 సార్లు చదువుకుంటూ స్నానం చేయండి. ఎందుకంటే జాతకంలో రవిదశ 6 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ ధ్యాన శ్లోకాన్ని 6 సార్లు చదువుకోవాలి. చదువుకుంటూ స్నానం చేశాక సూర్యుడికి అర్ఘ్యం ప్రీతిపాత్రం కాబట్టి ప్రత్యేకమైన అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం ఎలా ఇవ్వాలంటే, బాగా శుభ్రంగా తోమినటువంటి రాగి చెంబును తీసుకొని దానిలో నీళ్లు పోసి ఆ నీళ్లలో కొన్ని ఎండుమిరపకాయ గింజలు వేయండి, ఎర్ర పుష్పాలు వేయండి, అక్షింతల్లో కుంకుమ కలిపి ఆ కుంకుమ కలిపిన అక్షింతలు కూడా నీళ్లలో కలపండి. ఎర్రటి పుష్పాలు, కుంకుమ కలిపిన అక్షింతలు, ఎండుమిరపకాయ గింజలు ఇవన్నీ నీళ్లలో వేసి తూర్పు దిక్కు వైపు తిరిగి ఆ నీళ్లు మొక్కలో 12 సార్లు విడిచిపెడుతూ ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చదవండి. ఇది సూర్యుడికి ఇష్టమైనటువంటి అర్ఘ్యం అవుతుంది. అలాగే స్నానం చేశాక సూర్యుడికి ఇష్టమైన తూర్పు దిక్కులో ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఆ 12 ఒత్తులు కూడా కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి తూర్పు వైపు వెలిగేలా దీపం పెడితే కూడా సూర్యుడి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. అలాగే కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ రవిహోరలో దానం ఇచ్చుకోండి. దానివల్ల కూడా భానుసప్తమి సందర్భంగా సూర్యభగవానుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే భానుసప్తమి రోజు శత్రువుల మీద విజయం సాధించటానికి, దృష్టి దోషాలు తొలగింపజేసుకోవటానికి, తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి సంగ్రామ విజయ సూర్య మంత్రాన్ని దీపారాధన చేశాక 21 సార్లు పఠించాలి. ఆ శక్తివంతమైన సంగ్రామ విజయ సూర్య మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం ఖేం ఖం ఖ్యాం సూర్యాయ సంగ్రామ విజయాయ నమః. ఇందులో బీజాక్షరాలు ఉన్నాయి కాబట్టి ఈ మంత్రాన్ని గురుముఖత తీసుకొని జపిస్తే మంచిది. లేదా రావి ఆకు మీద ఈ మంత్రం రాసి ఈశ్వరుడి దగ్గర ఉంచి నమస్కారం చేసుకొని శివుణ్ణే గురువుగా భావించి కూడా ఈ మంత్రం తీసుకోవచ్చు. దీన్ని సంగ్రామ విజయ సూర్య మంత్రం అనే పేరుతో పిలుస్తారు. భానుసప్తమి రోజు కానీ, ఆదివారం కానీ, సూర్య సంబంధమైన నక్షత్రాలు ఉన్న రోజు అంటే కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలు ఉన్న రోజుల్లో కానీ ఈ సంగ్రామ విజయ సూర్య మంత్రం పఠిస్తే శత్రువుల మీద విజయం చేకూరుతుంది. మీరు పనిచేసే చోట అద్భుతమైన ఉన్నత స్థాయికి ఎదగటానికి ఈ సంగ్రామ విజయ సూర్య మంత్రం అద్భుతంగా సహకరిస్తుంది. అంతటి శక్తివంతమైనటువంటి సంగ్రామ విజయ సూర్య మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం ఖేం ఖం ఖ్యాం సూర్యాయ సంగ్రామ విజయాయ నమః మంత్రజపం చేయండి. సూర్యభగవానుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. స్వస్తి.